మారుతున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100 కోట్ల రూపాయలు భూసార పరీక్షలకు ఇచ్చింది. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసులలో ఏడీఏ జేడీఏ ఏవో ఆఫీసులలో తీసుకొచ్చినటువంటి శాంపుల్స్ అక్కడ వారేస్తారు. అసలు ఆ భూమిలో ఏమున్నదో తెలియదు, ఏం మొయ్యాలనో తెలియదు. 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ అన్నారు. ఒక్కొక్క ఏఈఓకు 15,000 20,000 ఏరియా పెరిగింది. రైతు ఏ రకంగా సలహాలు తీసుకోగలుగుతాడు? ఈరోజు రైతుకున్నటువంటి భూసార పరీక్షల మీద రైతుకు కొంత ఊరట కలగాలంటే అసలు తన భూమిలో ఏమున్నదో స్పష్టంగా ఈ ప్రభుత్వం ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలి. గతంలో చాలా పథకాలు. అధ్యక్ష, వీళ్ళకు రైతుల గురించి మాట్లాడే రైట్ లేదు. వారు నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తానంటే ఒక 3-4 అంశాలు మాట్లాడారు. ఒకటి, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు, రైతులకు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ పనులు తగ్గించారు. గతంలో ఎన్ఆర్జీఎస్లో మనం మెటల్ రోడ్లు వేసుకున్నాం రైతులకు. దాన్ని పూర్తిగా ఎన్ఆర్జీఎస్ పేరు మార్చారు. మహాత్మా గాంధీ పేరుంటే ఆ పేరునే తొలగించారు మొత్తానికి. మీకు 90% కేంద్ర ప్రభుత్వం ఉండే, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉండే. దాన్ని మొత్తమే తీసేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. తర్వాత పని దినాలు తగ్గించారు. ఈ రోజు వరకు కూడా సరి అయినటువంటి గైడ్ లైన్స్ లేవు, ఇప్పటివరకు రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. రెండోది రైతుల గురించి దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చింది వాళ్ళు. నల్ల చట్టాలు తీసుకొచ్చింది వాళ్ళు. రైతులకు దేశ రాజధాని రావద్దు, ఇక్కడ ఎవరు ఎలాంటి చేయొద్దని చెప్పి ఇనుప కంచెలు పెట్టిండ్రు, రోడ్ల మీద మేకులు వాతిండ్రు, తర్వాత రైతుల మీద రబ్బర్ బుల్లెట్లతో కొట్టిండ్రు, తర్వాత జలబిరంగులతో కొట్టిండ్రు, తర్వాత బుల్లెట్లతో కొట్టిండ్రు. కొంతమంది రైతులు కూడా చనిపోయారు. మళ్ళీ వాళ్ళే రైతుల ఉద్యమానికి తల ఒగ్గి వెనక్కొచ్చింది వాళ్ళే. ఈ రోజు వరకు కూడా ఏదైనా రేట్లు వేస్తారు, మద్దతు ధర వేస్తారు, కానీ కొనరు. మద్దతు ధర వేస్తారు, కానీ ఆ మద్దతు ధరకు మళ్ళీ కేంద్రం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మీరు కొనమని చెప్తారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. ఇవాళ అట్లా చాలా పంటలకు ఇవాళ ఈ రాష్ట్రంలో అదే, దేశంలో అదే పరిస్థితి, రాష్ట్రంలో అదే పరిస్థితి. ఇవాళ రైతులకు ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం, రైతులకు ఏం జరుగుతలేదు అంటే ఇవాళ దగ్గర ఎంత లేదన్నా కూడా 20,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు పెట్టి 25.5 లక్షల రైతులకు ఇవాళ రైతు రుణ మాఫీ జరిగింది. రైతు రుణ మాఫీ జరిగింది. రైతులకు సన్నబడ్డ బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 9 లక్షల ఇస్తాను. మొన్న కూడా ఏదైతే రైతులకు సంబంధించి మరి మొన్న కూడా మార్క్ఫెడ్ ద్వారా ఇవాళ మనం మక్కలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ దానికి కూడా ఫుల్ ఫెడ్జ్గా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో తూతూ మంత్రంగా గిన్ని మెట్రిక్ టన్నులు తీసుకోమని చెప్పి ఏదో ఇచ్చారు. నేనేమంటా ఉన్నా అంటే మీరు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఇలా 8 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఇలా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు 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 కేంద్రం నుండి మీరు ఇవాళ తీసుకొచ్చి రైతుల గురించి మాట్లాడు. ఇవాళ కందులకు మద్దతు ధర ఇస్తారు, మక్కలకు మద్దతు ధర ఇస్తారు, మిగతా అన్నిటికీ మద్దతు ధర ఇస్తారు, కానీ మీరు కొనరు. మద్దతు ధర మాత్రం వేస్తారు, ఇచ్చి పెడతారు. అంటే మద్దతు ధర పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు మరి కొనేటువంటి ఇది ఉండద్దా? ఏది కొంటలేరు, మీరు ఏది చేస్తలేరు. అట్టే ఇక్కడికి వచ్చి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు మేనిఫెస్టోలో ఇది పెట్టిండ్రు, అది పెట్టిండ్రు, మీరేం తెచ్చారు కేంద్ర ప్రభుత్వం చల్లి. ఇవాళ 8 మంది ఎంపీలు, 17 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష 8 మంది మీరు, 8 మంది ప్రభుత్వం నుండి మేము ఉంటే 8 మంది మీరు బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రం నుంచి మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చింది ఇక్కడికి? ఇవాళ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తుందని చెప్పి 4 ఎంపీలు బీజేపీ పార్టీకి 4 ఎంపీలు ఉంటే ఇలా 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇస్తా ఉన్నారు.
ఇక్కడ మీరు చేతులు కట్టుకొని మోడీ దగ్గర నిలబడతా ఉన్నారు. మొన్న రాష్ట్రానికి ఎరువులు రాకపోతే కూడా కనీసం ఎరువులు తెప్పించేటువంటి దిక్కు లేదు మీ దగ్గర. కనీసం మీ ప్రధానమంత్రి అడిగేటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర. ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? రైతుల గురించి రైతులు ఇది చేస్తాను అది చేస్తాను మీరు ఏం చేస్తానని చెప్పి మీరు ఏం చేస్తానో ఫస్ట్ మీరు కేంద్రంకి వెళ్ళి తెచ్చేటువంటి ఏందో గచ్చేపూరు మొదలు మీరు తీసుకొచ్చి మేము ఇది తెచ్చినాం మీరు ఇది చేయండి అని చెప్పు. అధ్యక్ష రమణన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. ఇక ఏం చేస్తావు, ప్రభుత్వం మెప్పు పొందాలా పెద్దల మెప్పు పొందాలంటే కొన్ని మాటలు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళకు మాట్లాడాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఈ సభల్లో ఉన్నారు, అక్కడిక్కడ కాదు, గత ప్రభుత్వం తీరు మేము చేస్తలేము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అన్ని విషయాల కొరకు పోతున్నాం, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి సహకారం తీసుకుంటున్నాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. వీళ్ళు ఏమంటారు, ఏమీ వస్తలేదంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి స్టేట్మెంట్ని మీరు వ్యతిరేకిస్తే ఇక నేను మిగతా విషయాలు మాట్లాడా. అధ్యక్ష ఇంకో విషయం, ఈరోజు గౌరవ సభ్యులు ఒక మాట అన్నారు ఎన్ఆర్ఈజెస్కు సంబంధించింది అని. అధ్యక్ష నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. ఈరోజు నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి దేశ ప్రధానమంత్రి అయిండు అంటే అంత గొప్పగా ఈ దేశం గురించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించండు కాబట్టే 3వసారి దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ నాయకునిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తించబడ్డారు. అధ్యక్ష గతంలో 100 రోజులు పనులుంటే కొన్ని లెక్కలు దొరికేటటువంటి పరిస్థితి లేకుంటే ఈరోజు 100 పోయి 125 రోజులైంది. అదనంగా పెంచినాం అధ్యక్ష, ఈరోజు అదనంగా పెంచినాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు రైతులు బాగుపడాలంటే ఈరోజు పాలీ హౌస్ వ్యవస్థ రావాలి. ఒక్కొక్క పాలీ హౌస్ రావాలంటే 60 లక్షలు 70 లక్షల రూపాయలు అవుతాయి. ఈరోజు సన్నకారు చిన్నకారు రైతులు 60 లక్షలు 70 లక్షలు పెట్టుబడి పెట్టలేడు, లేదా ఆ రైతుకు బ్యాంకులు కూడా లోన్ ఇస్తలేవు. ఈరోజు 90% సబ్సిడీతో గతంలో ఎస్సీ ఎస్టీలకు ఉండే, ఈరోజు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రైతులందరికీ 90% సబ్సిడీతో పాలీ హౌజులు వస్తే హార్టికల్చర్ రైతులకు కొంత ఊరట కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష కేవలం ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే వ్యవసాయం చేస్తేనే బాగుపడరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ సంస్థలను కూడా తీసుకురావాలి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా రావాలా. నేను గతంలో కూడా చెప్పిన, ఈరోజు మా ప్రాంతం పత్తి సోయాబీన్ పండించి రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. పత్తి ఈరోజు ఎకరానికి 3 కుంటల దిగుబడి రాక తెచ్చినటువంటి అప్పు రైతు తీర్చలేక రోజుకి 2 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అధ్యక్ష ఈరోజు అత్యధిక సోయాబీన్ వండేటటువంటి నా జిల్లాలో సీడు దొరికేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు విత్తనాలు కావాలంటే పక్క రాష్ట్రమే దిక్కు. ఒకనాడు గొప్పగా చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్రం విత్తన భండాగారంగా అవుతుంది, ప్రపంచానికే విత్తనాల సరఫరా చేస్తామని చెప్పారు గతంలో పాలించిన వాళ్ళు. ప్రపంచానికి విత్తనాల సరఫరా దేవుడెరుగు, కానీ ఈ రాష్ట్ర రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కూడా ఈ రాష్ట్రంలో దొరికేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష ఈరోజు నేపియర్ గడ్డి ద్వారా బయో ఎథనాల్ దాని గొప్ప పరిశ్రమలు ఈరోజు ఈ దేశంలో చాలా నిర్మించబడుతున్నాయి. పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర ఈరోజు ఈ నేపియర్ గడ్డి రైతులతో పండించి ఈ బయో ఎథనాలు పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా రైతులు ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష రైతు తను పండించినటువంటి పంట కొంత స్టోరేజ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా రావాలి. ఈరోజు రైతు పండించినటువంటి టమాటా ఒకసారి 2 రూపాయలకు కిలో కూడా రూపాయికి కిలో కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళేమో అదే పంట 40 రూపాయలు 50 రూపాయలు 80 రూపాయలు అవుతున్నది. మరి కనీసం మార్కెట్లో ధర పడిపోయినప్పుడు ఆ రైతు తను పండించిన టమాటా కావచ్చు మిగతా కూరగాయలు కావచ్చు నిల్వ చేసుకోవాలంటే ఈరోజు కోల్డ్ స్టోరేజీలు కావాలా. ఈ తెలంగాణలో రైతులు పండించినటువంటి కూరగాయలకు కానీ మిగతా పంటలకు